నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న చంద్రబాబు నాయుడు గారిని కడప జిల్లా నాయకులు కలవడం జరిగింది. కడప జిల్లా నాయకులు, ఎమ్మెల్యేలు కావచ్చు, అక్కడ ప్రజాప్రతినిధులు ఎవరైతే కలిశారో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సమస్యలను వివరిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్యానికి గురయ్యారు. ఏంటంటే, సరే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి ఏమి చేయలేదు, ఇంకా అది అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ సొంత జిల్లాకు కూడా చిన్న చిన్న పనులు కూడా చేయకపోవడాన్ని చూసి ఆయన ఆశ్చర్యానికి గురయ్యాడు. సో అప్పుడు పెండింగ్ పడినటువంటి పనులన్నీ జన సందోహం అంటారు కదా, అది జన సందోహం కానే కాదు. అప్పుల వాళ్ళు కాంట్రాక్ట్ కోసము రోడ్లు వేసినోడు, కల్వర్టు కట్టినోడు, లేకపోతే చెరువులో మట్టి తోలినోడు, మట్టి తీసినోడు, ఇలాంటి లేదా స్కూల్లో నాడు నేడు కార్యక్రమంలో ఆ పెయింట్ వేసినోడు తీసినోడు, శ్మశానానికి పెయింట్ వేసినోడు తీసినోడు, చిక్కీలు సప్లై చేసినోడు, ఇలాంటి వాళ్ళందరూ అప్పుల వాళ్ళు ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారు. నిన్ను నమ్ముకొని మేము కాంట్రాక్ట్ వర్కులు తీసుకుంటే బిల్లులు చెల్లించక పారిపోయావా, నువ్వు మళ్ళా గెలిస్తే ఇస్తామని చెప్పినావు, నువ్వు ఇంకెట్లా ఓడిపోయినా మా పరిస్థితి ఏంది అని చెప్పి ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే కడప జిల్లా పర్యటనకు కావచ్చు, ముఖ్యంగా పులివెందులకు వెళ్ళినప్పుడంతా ఆయన్ని వెంటాడి వేధిస్తూ ఉన్నారు. సో నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు విన్నవించినటువంటి ఆ సమస్యల లిస్ట్ ఏదైతే ఉందో అది చూసి చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆ జిల్లాను రిప్రజెంట్ చేస్తూ ఉండి ఆ జిల్లాలోని ప్రజలు దశాబ్దాలుగా వాళ్ళ కుటుంబానికి అండగా ఉన్నా కూడా చిన్న చిన్న పనులు కూడా చేసుకోపోవడం అనేది నిజంగా హాస్యాస్పదంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది అని కూడా చెప్పడం జరిగింది. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలోనూ సొంత జిల్లాకు ఏమీ చేయలేదా, కడప జిల్లాలో ఇన్ని సమస్యలు ఉన్నాయా, ఇన్ని పనులు పెండింగ్లో ఉన్నాయా అంటూ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు విస్తుపోయారు. రాష్ట్రంలో ఒక్కో పార్లమెంటు ఎంపీ ఎమ్మెల్యేలతో వరుస భేటీలు నిర్వహిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం కడప జిల్లా ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లా సమస్యలను ఎమ్మెల్యేలు ఏకరువు పెట్టారు. సో ఆ పులివెందులకు పోయినప్పుడు ఎవరైనా సాధారణ ప్రజలు ఏదైనా అర్జీ రూపంలో కనుక జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే అర్జీ కొన్నిసార్లు తీసుకొని సంఖలో పెట్టుకొని ఎలహంకాకి వెళ్ళిపోతాడు. సో ఆయన ముఖ్యమంత్రిగాను ఫెయిలు, ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా ప్రతిపక్ష నాయకుడిగా గాను ఫెయిలు, ఫైనల్గా పులివెందుల ఎమ్మెల్యేగా కూడా ఫెయిల్ అయ్యాడు. అక్కడ కూడా సమస్యలు ఏం తీర్చడం లే. ఈయనేమో పోయి ఎలహంకాకి వెళ్ళిపోతాడు. ఆయన ఎంపీ యాడుంటాడో కూడా తెలియదు. కడప ఎంపీని ప్రజా సమస్యల గురించి పార్లమెంట్ లో మాట్లాడని చెప్పి పార్లమెంటుకు పంపిస్తే, ఇంత వేవ్లో కూడా అతన్ని గెలిపించి పంపిస్తే నాటుకోడి 500 రూపాయలు ఉంది, మటన్ ఏమో 750-800 రూపాయలు ఉంది. ఇప్పుడు అర్జెంటుగా నాటుకోడి రేట్లు తగ్గించాలి, మేము నాటుకోడి పులుసు సంగటేసుకొని తినాలి అని చెప్పి మాట్లాడతాడు ఆ మహానుభావుడు. సో మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు కడప ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో మాట్లాడడం జరిగింది. సో మాట్లాడితే వాళ్ళు ఇచ్చినటువంటి ఆ లిస్ట్ ఏదైతే ఉందో, ఏ పనులు పెండింగ్లో ఉన్నాయో అందులో కొన్ని పనులకు ఇమీడియట్గానే నిధులు శాంక్షన్ చేయమని, ఇమీడియట్గా పూర్తి చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఇక ముందులాగా ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా అయినప్పటికీ కూడా దాన్నేమి సపరేట్గా ఏం చూసేది లేదు. అన్ని జిల్లాల్లాగే దానికి కూడా నిధులు కేటాయిస్తాము, అక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాము, ఎలాగో ఆయనదే చేయలేదు మనమన్నా చేసి చూపిద్దామని చెప్పి. సో వాస్తవంగా పులివెందులకు నీళ్లు తీసుకొని వెళ్ళినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. సో వచ్చి పులివెందుల వాళ్ళు ఏదో ఇంకా వాళ్ళ మీద అభిమానంతో ఆయనకు ఓట్లు వేసుకోవచ్చు గాక, పులివెందులకు నీళ్లు తీసుకురావడానికి కర్త కర్మ క్రియ చంద్రబాబు నాయుడు గారి. అప్పట్లో నీళ్లు తీసుకొచ్చాడు, ఇప్పుడు కన్నీళ్లు తుడుస్తూ ఉన్నాడు, ఆ కాంట్రాక్టర్ల కన్నీళ్లు తుడుస్తూ ఉన్నాడు. సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్, అన్ని ప్రాబ్లమ్స్ పేరుకుపోయినాయి, పట్టించుకునే నాదుడు లేదు. ఎందుకంటే ఆ కేసుల భయాలతో అసలు జనాల్లోకే వెళ్ళడం లేదు. అందుకనే వీళ్ళని ఆ సొంత ఊర్లో కూడా ఆ జెడ్పీటీసీ ఎన్నికల్లో డిపాజిట్ రాకుండా కూడా ఓడగొట్టారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.